శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 79వ అధ్యాయం శివార్చనా విధి. ఋషిగణాలు ఇట్ల పలికెను. మహాబుద్ధిశాలయగు ఋషిసత్తమ సూత, అల్పబుద్ధిశాలురు, అల్పశక్తి సామర్థ్యం కలవారు, అల్పాయుష్కులు అగు మనుషులు ప్రజాపతి మహాదేవుడకు శివుని పూజ చేయి విధానం ఎట్లు తెలుసుకోవాలి? వేల కొలది సంవత్సరాల పాటు తపస్సు చేసి కూడా దేవతలు శివుని దర్శన ప్రాప్తి పొందలేకపోయిన ఎడల ఆయన పూజ ఎట్లు చెయ్యాలి అని ప్రశ్నించగా వారితో సూతుడు ఇట్లు చెప్పాను. ఋషులారా, మీరు చెప్పింది సత్యమే. అయినా శ్రద్ధగా శివుని పూజించిన ఎడల ఆయన దర్శనం లభ్యమగటయేగాక ఆ పరమాత్మునితో సంభాషించవచ్చు కూడా. శ్రద్ధ లేని వారైనా వారు ప్రసంగవశాన శివుని పూజించిన వారికి కూడా శివుడు తగ్గట్టుగా ఫలం చేకూర్చగలడు. అట్లే ఎంగిలి పదార్థాలను భోజనంగా చేసి శివ పూజ చే అధమ బ్రాహ్మణుడు పిశాచంగా జన్మించగలడు. కోపంతో మండిపడుచు శివ పూజ నడుచు మూర్ఖ బ్రాహ్మణుడు రాక్షసునిగా జన్మిస్తాడు. అభక్ష అనగా తినకూడని పదార్థాలు భుజించి శివపూజ చేసిన దుష్ట వ్యక్తి యక్షునిగా జన్మనెత్తగలడు. గాయకులు నటునిగా అభ్యాసం చేయే వ్యక్తి శివుని పూజించుటచే గంధర్వలోక నివాసం కలగగలదు. స్త్రీల యందు ఆసక్తి కలవాడు కీర్తి పొందుట యందు ఆసక్తి గల అధముడగు వ్యక్తి శివపూజ నడిచిన ఎడల చంద్రలోకావాస ప్రాప్తి పొందగలడు. దురభిమాన పూర్ణుడైన నరుడు శివపూజ చేసిన వానికి సోమలోక ప్రాప్తి కలుగును. గాయత్రీ మంత్రం చేత శివపూజ నడిచిన వ్యక్తికి ప్రజాపతి లోకప్రాప్తి కలుగును. ప్రణవం చేత శివపూజ చేయుటచే ఆ వ్యక్తికి బ్రహ్మలోకం లేక విష్ణులోకమందు స్థానం లభ్యమగను. శ్రద్ధాపూర్వకంగా ఒకమారు శివపూజ చేసిన భక్తునికి రుద్రలోకమందు స్థానం లభించుటయే కాక రుద్రులతో కూడి ఆనందం అనుభవించును. దేవతలు అసురుల చేత పూజించబడ్డ శుభకరమైన లింగమును పవిత్ర జలం చేత శుభ్రపరచాలి. భక్తిపూర్వకంగా శివుని ధారాపాత్రచే ఆహ్వానించాలి. ధర్మజ్ఞానమయ స్థితి కలవాడు శివుని దర్శించి నమస్కరించి ఆసనంపై ప్రతిష్ఠించాలి. అట్లా ప్రతిష్ఠింపచేయ వ్యక్తి వైరాగ్యం ఐశ్వర్య సంపన్నుడై సర్వజనులచే నమస్కృతుడై ఉండాలి. ఆ లింగం ఓంకార కమల మధ్యం నందుండవలెను. అది చంద్రసూర్య అగ్నుల నుంచి ఉద్భవించినదై ఉండవలెను. శివునికి పాద్యము ఆచమనీయము అర్ఘ్యమును సమర్పించి శుద్ధముగు జలముచే ఘృతము దుగ్ధములచే ఆ విగ్రహానికి స్నానం చేయించాలి. దధి చేత కూడా స్నానం చేయించి పిమ్మట భక్తుడు విగ్రహాన్ని శుభ్రం చెయ్యాలి. అందమైనవి దివ్యములైనవి అగు పుష్పాల చేత అఖండ బిల్వపత్రాల చేత నానావిధ నీల రక్తోత్పల పుష్పాల చేత నదీ తీరముల యందు లభ్యములకు పుష్పములు మల్లిక, చెంపక, జాజి, వకుల, కర్ణికార పుష్పాలు సమానం. పెద్దవగు పుష్పాలు వికసించిన అవిస, అగస్త్య, అపామార్గ గుచ్చములు, పుష్పములు, భూషణాలతో పూజ చేయాలి. పంచవిధ ధూపాలు సమర్పించి పాలు లేక పాయసాలు నైవేద్యంగా అర్పించాలి. అనంతరం దధ్యోజనం, మధు, ఘృతంతో కూడిన అన్నం, పులగం 6 విధములుగా నివేదించాలి. అనేక మార్లు పంచప్రకారాలుగా వండిన అన్నంతో ఆజ్యసహిత నివేదన చేయుట లేక కేవలం ఒక ఆఢకం పరిమాణం గల ధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించాలి. పిమ్మట విగ్రహానికి ప్రదక్షిణ నడిచి చివరగా సాష్టాంగ నమస్కారం చేయాలి. అనంతరం శివుని స్తోత్రం చేసి పునఃపూజ చేసి భక్తుడు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత పంచమంత్రాలు జపిస్తూ శివుని పూజించాలి. ఈ విధి ప్రకారం పూజ చేసిన పరమశివుడు ప్రసన్నుడగును. ఉత్తములకు మనులారా, పరమశివుని పూజకు ఉపయోగపడు వివిధ పుష్పాలు, పత్రంలో గల వృక్షాలు, గోవులు కూడా పరమగతిని పొందగలవు. శివుడు, రుద్రుడు, సర్వజ్ఞుడు అగు భవుని పూజను ఒకమారైనా చేసినవాడు శివ సాయుధ్యం ప్రాప్తింప చేసుకుంటాడు. అట్టివానికి మృత్యులోకం నుంచి పునరావృత్తి ఉండదు. భవుడగు పరమేశ్వరిని ఒక్కమారు పూజించిన ప్రసంగవసాన దర్శనము నడుచుకున్న అతడు సర్వ పాపాల నుంచి విముక్తుడగును. మనుష్యుడు శివుని పూజించినా లేక ఇతరులచే పూజింపచేసినా దాన్ని చూసిన బ్రహ్మలోకాన్ని ప్రాప్తింప చేసుకొనును. శివుని గురించిన విషయం విని వాణ్ణి ఆమోదించిన ఆ విషయంలందు ఆనందం పొందిన అతడు పరమగతిని ప్రాప్తించుకొనజాలను. శివలింగ సమీపమందు ఒకమారు నేతితో వెలిగించిన దీపం సమర్పించిన అతడు తన గృహస్థాది ఆశ్రమాల నుంచి దుర్లభమైన స్థాయి గల గతిని ప్రాప్తించుకొనగలడు.
అట్లే శివాలయంలో మట్టి లేక కొయ్యతో చేసిన దీపవృక్షమును శివునికి సమర్పించిన వాడు తన 100 మంది కుటుంబ సభ్యులతో కలిసి శివలోకానికి పోయి అక్కడ పూజలు అందుకొనను, గౌరవాన్ని పొందును. ఇనుము, వెండి, రాగి లేక బంగారంతో చేయబడిన దీపవృక్షాన్ని విధిపూర్వకంగా భక్తితో సమర్పించిన వాడు అతడు 10,000 మంది సూర్యులతో సమానంగా దేదీప్యమానంగా వెలుగుతున్న దివ్య విమానం అధిరోహించి శివలోకానికి చేరుకొనను. కార్తీక మాసమందు శివుని ఎదుట దీపమును ఉంచుట లేక విధిపూర్వకంగా శ్రద్ధాళుడై శివుని దర్శనం చేసుకొనుట ఒనర్చిన నరుడు బ్రహ్మలోకానికి చేరుకొనను. శివుని ఆహ్వానం, స్థాపనం, స్వాగతం, పూజ రుద్రగాయత్రి చేత చెయ్యాలి. ప్రణవం చేత ఆసనం, సద్యోజాతాది పంచమంత్రాలతో స్నానం, రుద్రాదులకు నియమిత విధానాల ద్వారా గావించాలి. ఈ విధంగా భక్తుడైన వాడు దేవదేవుడైన ఉమాపతి పూజ ఉనర్చాలి. అతడి కుడి భాగాన బ్రహ్మ పూజ ప్రణవం చేత చెయ్యాలి. ఆయనకు ఉత్తర భాగాన దేవతలతో ప్రముఖుడగు విష్ణువు యొక్క పూజ గాయత్రిచే చెయ్యాలి. అగ్ని చేత 5 మంత్రాలను ప్రణవాన్ని జపిస్తూ విధిపూర్వకంగా హోమం అనర్చాలి. ఈ విధానం ప్రకారం శివుని పూజించిన భక్తుడు శివసాయుధ్య ప్రాప్తి పొందగలడు. ఈ లింగార్చన విధి క్రమాన్ని నేను సంక్షేపంగా మీకు తెలిపాను. ఈ పూజా విధిని స్వయంగా రుద్రుని ముఖం నుంచి వ్యాసుడు మొదటగా విని నాకు తెలిపి ఉండెను. శివార్చన విధి అను 79వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.